హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రీతు వైషు కుకింగ్స్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే ఒక స్పెషల్ చికెన్ కర్రీ తయారు చేస్తున్నాను. నేను 1 కేజీ చికెన్ తీసుకొని చాలా సింపుల్‌గా హోటల్ స్టైల్ రుచితో చికెన్ కర్రీ చేస్తున్నాను. ఈ చికెన్ కర్రీని ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. ముందుగా 1 కేజీ చికెన్ అనేది తీసుకున్నాను. బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి ఒక బౌల్‌లో వేసుకొని. ఇప్పుడు నేను ముందుగా ఈ కేజీ చికెన్‌కి మసాలాలనేది ప్రిపేర్ చేస్తున్నానండి. చిన్న మిక్సీ జార్ అనేది తీసుకున్నాను. ఇందులో నేను ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక టీ స్పూన్ గసగసాలు తీసుకున్నానండి. అలాగే 3 యాలుక్కాయలు, 1 ఇంచు లవంగ, 4, 5 లవంగాలు, అలాగే ఎల్లుల్లిపాయలు ఒక 5, 6 అలాగే కొంచెం కొబ్బరి కూడా తీసుకున్నానండి. ఇవన్నీ మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలి వాటర్ వేసుకొని. వీలైనంత వరకు మెత్తగా పేస్ట్ అనేది చేసుకోండి. నేను ముందుగానే స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అనేది వేడి చేసుకున్నానండి. ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఇప్పుడు నేను ముందుగా కొద్దిగా కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. ఒక 3 పచ్చిమిర్చి. ఈ ఆయిల్‌లో ఫస్ట్ మనము పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవడం వల్ల చికెన్ వేసేటప్పుడు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందనమాట. నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలనేది తీసుకున్నానండి. ఉల్లిపాయలనేది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే మనకి గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. చాలామంది చాలా పెద్ద పెద్ద ముక్కలు కోసేసి వేస్తారు. అది కూడా టేస్ట్ అనేది మారిపోతుంది. చిన్న ముక్కలుగా కోసుకుంటే తొందరగా వేగడంతో పాటు టేస్టీగా కూడా ఉంటుందండి చికెన్ కర్రీ. ఇప్పుడు నేను చూసారు కదా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలనేది వేయించుకున్నాను. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అనేది ఇందులో వేసుకుంటున్నానండి. ఇప్పుడు చికెన్ అంతటికి కూడా ఒకసారి మనం ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకుందామండి. చికెన్ ముక్కలు కొట్టించుకునేటప్పుడు కూడా మనం మీడియం సైజుగా ఉన్నప్పుడు కొట్టించుకుంటే మొత్తం చికెన్‌కి మసాలాలన్నీ కూడా బాగా పట్టి బాగా ఉడుకుతుందండి చికెన్‌కి. చూసారు కదా నేను ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దంతా కూడా చికెన్‌లో వేసుకున్నానండి. చికెన్‌ని మొత్తం బాగా కలిపేలాగా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు నేను 2 టీ స్పూన్ల వరకు కల్లుప్పు అనేది వేసుకున్నాను. కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అలాగే నేను ఒక 3 టీ స్పూన్ల వరకు కారం కూడా వేసుకున్నానండి. ఒకసారి మనం ఈ చికెన్‌కి అంతా బాగా పట్టేలాగా కలుపుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోండి. ఇప్పుడు ఇందులో నేను ఎటువంటి వాటర్ వేయకుండానే ఒక 5 నిమిషాలు నేను మీడియం స్టవ్ మీదే పెట్టేసి వదిలేస్తున్నానండి. ఎందుకంటే మనకి చికెన్‌లో వాటర్ అనేది ఇలా మనకి పైకి తేలుతుందండి. ఇప్పుడు మంచిగా మనకి చికెన్ అనేది బాగా పట్టి స్పైసెస్ అన్నీ కూడా మనం వేసిన మసాలాల్లో చికెన్ అనేది ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ అనేది కావాలో చూసుకుని మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం కొంచెం గ్రేవీతో కావాలనుకున్నప్పుడు రైస్‌తో కానీ దీన్ని బిర్యానీలో కానీ తింటున్నప్పుడు మనకి కొంచెం గ్రేవీతో కావాలనుకుంటాం కదండీ! అందుకని నేను దీన్ని ఇప్పుడు రైస్‌లోకి చేస్తున్నాను. అందుకని నేను ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకున్నానండి. నేను గ్రేవీతో దించాలనుకుంటున్నాను కాబట్టి మీరు వాటర్ అనేది ఎక్కువ వేసుకోవచ్చు. గ్రేవీ కావాలంటే, తక్కువ కావాలనుకుంటే, దగ్గరగా కావాలి అనుకుంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకొని దగ్గరగా ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ఉడికించుకుంటున్నానండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారు కదా! ఒకేసారి మనం అలా ఉంచేసుకోకుండా మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి చికెన్ అనేది. లేదంటే కిందన అడుగెట్టేస్తుంది. చూసారు కదా! ఇంకా మనకి చికెన్ అనేది ఇంకా కొంచెం ఉడకాలండి. ఇప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు. ఉప్పు, కారం ఏమన్నా మనకి కావాలి అంటే ఒకసారి మనం దీన్ని చెక్ చేసుకోవచ్చండి. ఇలా చికెన్ ఉడుకుతున్నప్పుడే మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఆ స్మెల్ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక్కసారి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్ టు సిమ్‌లో పెట్టుకుంటూ మరొక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకున్నాం కదండీ! ఇప్పుడు నేను మూత తీసుకొని చూస్తున్నానండి. ఇప్పుడు గ్రేవీ అనేది మనకి కరెక్ట్‌గా సరిపోయింది. అంటే నేను కొంచెం గ్రేవీ ఉండగానే దించేసుకుంటానండి. మీరు కావాలి అంటే అనుకుంటే గనక ఇంకొక 5 నిమిషాలు మీరు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకుంటే దగ్గరగా గ్రేవీ అనేది వస్తుంది. నేను ఇప్పుడు లాస్ట్‌లో దించే ముందు నేను ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అనేది వేస్తున్నానండి. దీనివల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఇందులో
వేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మనం ఇంట్లో దొరికేవేనండి. ఒకసారి అయితే ఇలా అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూసారు కదా! మరి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ నాకైతే లైక్‌లనేది చేయట్లేదు. నేను దించేసే ముందు నేను కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నేను స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నానండి. చూసారు కదా! ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్‌లోకనేది తీసుకుంటున్నానండి. గ్రేవీ అనేది మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అయితే ఒకసారైతే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.